హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం థియేటర్ నుంచి ఓటీటీలోకి వచ్చిన శబ్దం అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే మున్నార్లోని మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. శృతి అనే మెడికల్ స్టూడెంట్ అనుమానాస్పద రీతిలో మరణిస్తుంది. ఈ మరణాలతో కాలేజీలో దయ్యాలు ఉన్నాయనే రూమర్ బాగా వైరల్ అవుతుంది. ఈ విషయం పోలీసులు మీడియా వరకు వెళ్తే కాలేజీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించిన కాలేజీ యాజమాన్యం ఒక డెసిషన్ తీసుకుంటుంది. అదేంటంటే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్తో కాలేజ్ మొత్తం పరిశోధన జరిపించి దయ్యాలు ఆత్మలు లేవని నిరూపించాలనుకుంటుంది. దీనికోసం పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన ఆది పినిశెట్టిని రంగంలోకి దించుతారు. ఆది మనుషులకు వినిపించని శబ్దాల్ని తన వద్ద ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ ఆత్మలతో మాట్లాడి కేసెస్ని సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆదికి కాలేజీలో పనిచేసే లెక్చరర్ అయిన అవంతికపై అనుమానం వస్తుంది. ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలో అవంతికపై ఒక ప్రయోగం జరపగా అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు కనిపెడతాడు. ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరు? కాలేజీలో జరిగే చావులకి అవంతికకు ఉన్న సంబంధం ఏమిటి? అసలు లైబ్రరీలో ఒకప్పుడు ఏం జరిగింది? ఈ కథలో సిమ్రాన్ పాత్ర ఏమిటి? ఆమెకు జరిగిన అన్యాయం ఏమిటి? అలాగే ఈ కథలో లైలా క్యారెక్టర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మిగిలిన కథ. హీరో ఇంట్రడక్షన్, దయ్యాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం ప్రతిదీ సైంటిఫిక్ మెథడ్లోనే చెప్పారు. ఇంటర్వెల్ వరకు స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉన్నా కూడా సెకండ్ హాఫ్ మొత్తం రొటీన్ హారర్ చిత్రాల మాదిరిగానే ఉంటుంది. కథకు కీలకమైన 42 ఆత్మల ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, వాళ్ళ చావులకి శబ్దానికి ఉన్న లింక్ గందరగోళంగా ఉంటుంది. చాలా చోట్ల లాజిక్లెస్ సీన్స్ ఉంటాయి. స్క్రీన్ ప్లే కొత్తగా ఉంది. క్లైమాక్స్లో వచ్చే సౌండ్స్ చాలా వరకు మనకు విసుగు తెప్పిస్తాయి. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం ఆది పినిశెట్టి యాక్టింగ్, స్టోరీ పాయింట్. ఈ సినిమాలో మైనస్ పాయింట్ వచ్చేసి వీక్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్. ఈ ఫైనల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.75/5. ఈ సినిమా G5 యాప్లో స్ట్రీమ్ అవుతుంది. చూడాలనుకునే వాళ్ళు ఒక లుక్ వేయండి.